హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం ఈ వీడియోలో శుభగ్రహాలు మరియు పాపగ్రహాల గురించి మనం తెలుసుకుందాం. సో మనం ఆస్ట్రాలజీ నేర్చుకున్నప్పుడు మనకి గ్రహాలని రెండు రకాలుగా విభజించుకుంటాం. అంటే ఒకటి పాపగ్రహం అని, ఒకటి శుభగ్రహం అని మనం విభజిస్తూ ఉంటాం. సో వాటిలో కూడా మనకి న్యాచురల్గా కొన్ని శుభగ్రహాలు ఉంటాయి, అంటే అందరికీ శుభం చేసే గ్రహాలు కొన్ని ఉంటాయి. అలానే న్యాచురల్గా కొన్ని పాపిగ్రహాలు కొన్ని ఉంటాయి, చెడు గ్రహాలు కొన్ని ఉంటాయి. సో దాంతోపాటు కొన్ని లగ్నాలకి కొన్ని గ్రహాలు చాలా వరకు మంచి చేస్తాయి, కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి. కాబట్టి లగ్నంతో పాటు మళ్ళీ డిఫరెంట్గా మెలిఫిక్ ప్లానెట్స్ లేదా బెనిఫిక్ ప్లానెట్స్ అంటూ ఉంటాం. అదే ఇంగ్లీష్లో అయితే మనం మెలిఫిక్ అంటే పాపిగ్రహాలని, బెనిఫిక్ అంటే శుభగ్రహాలని చూస్తూ ఉంటాం. సో ఈ పాపగ్రహాలు, ఈ శుభగ్రహాలు డివైడ్ చేయడానికి కారణం ఏంటంటే అవి పాపం చేస్తాయని కాదు, లేదా ఆ గ్రహాలు చెడు గ్రహాలని కాదు, మనం చేసే పనుల వల్ల మనం నష్టపోతాం. కాబట్టి సో ఆ యొక్క గ్రహం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాటిని మనం పాపిగ్రహాలు అంటాం. అంటే మనం చేసే పాపాలకి అవి శిక్షలు వేస్తాయి, కాబట్టి మనం వాటిని పాపిగ్రహాలు అంటున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు టీచర్ ఉన్నాడు. సో ఒక స్కూల్లో టీచర్ అనేవాడు చదువు సరిగ్గా చెప్పినా చెప్పకున్నా పిల్లలతో చాలా మంచిగా ఉన్నాడు అనుకోండి, చాలా క్లోజ్గా ఉన్నాడు అనుకోండి, ఆ టీచర్ని మనం చాలా మంచివాడు అంటాం. అదే మనకి ఒక టీచర్ చాలా వరకు జ్ఞానాన్ని ఇచ్చినా, విజ్డమ్ ఇచ్చినా, మనకి ఎంతో మంచి చేసినా, మనకి ఏదైనా సరే కాస్త స్ట్రిక్ట్గా ఉన్నా, లేదా శిక్షలు వేసినా, లేదంటే పనిష్మెంట్లు ఇచ్చినా, పిల్లలు, తెలియని పిల్లలు ఏమంటూ ఉంటారు, వాళ్ళు చెడ్డ టీచర్లు అంటూ ఉంటారు. సో అలానే మనం కూడా మనం చెడు గ్రహాలు అని మంచి గ్రహాలు అంటూ ఉంటాం. సో న్యాచురల్గా అయితే, జనరల్గా అయితే ఏ గ్రహం చెడు కాదు, ఏ గ్రహం పాపి గ్రహం కాదు. గ్రహాలన్నీ ఒకటే అంశయే, విష్ణు యొక్క అంశయే. గ్రహాలన్నీ రుద్రుడి యొక్క అంశయే. సో అలాంటి దైవత్వం నిండిన ఈ గ్రహాలకి పాపి గ్రహాలని, శుభగ్రహాలని చెప్పడమే ఒక ఫూలిష్నెస్. కాకపోతే ఏంటంటే మనం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఈ డివిజన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. సో ఇప్పుడు ఆస్ట్రాలజీలో మనం ఈ డివిజన్ ఎలా ఫాలో అవుతాం అన్న దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి శుభగ్రహాలు. సో శుభగ్రహాలు అన్నప్పుడు మనకి గురువు, ఆ తర్వాత శుక్రుడు, ఆ తర్వాత బుధుడు, ఆ తర్వాత పూర్ణచంద్రుడు. ఇవి 4 మనకి శుభగ్రహాల కింద మనం కన్సిడర్ చేస్తాం. ఆ తర్వాత పాపిగ్రహాల కింద దేని కన్సిడర్ చేస్తామంటే మనం శనిని పాపిగ్రహం కింద కన్సిడర్ చేస్తాం, కుజుని పాపిగ్రహం కింద కన్సిడర్ చేస్తాం. అలానే కొంతమంది సూర్యుడిని పార్షియల్గా పాపిగ్రహం అంటూ ఉంటారు. అంటే కొంతమంది సూర్యుడిని శుభగ్రహం కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, కొంతమంది సూర్యుడిని చెడు గ్రహం కింద కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రాహు, కేతువు. సో ఈ రాహు, కేతువులు కూడా మనకి పాపిగ్రహం కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు మనం ఈ పాపిగ్రహాలు, శుభగ్రహాలు అని డివైడ్ చేసాము అంటే, సో మనకి ఫస్ట్ శనిని తీసుకుంటే, శని అనేవాడు మనం చేసే ప్రతి తప్పుకు, మనం చేసే ప్రతి పాపానికి శిక్ష వేస్తూ ఉంటాడు. సో కాబట్టి మనం చేసే పాపాలకి మనం శనిని పాపిగ్రహం అంటూ ఉంటాం. అంటే బేసిక్గా అది శని పాపిగ్రహం కాదు, శని అన్నది శుభగ్రహమే. కానీ మనం చేసే తప్పులకు శిక్ష వేస్తాడు కాబట్టి ఆయన్ని మనం పాపిగ్రహం అని అంటూ ఉంటాం. అలానే ఇప్పుడు కుజుడిని తీసుకుంటే, కుజుడు అనేవాడు మనకి శక్తినిస్తాడు. సో శక్తినిచ్చినప్పుడు ఏమవుతుంది, సో ఆ శక్తితో మనం ఏమైనా చేయొచ్చు. అంటే మనం పాపం చేస్తే ఆ కుజుడి ద్వారా మనకి చెడు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో అలా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి, చెడు రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మనం చేసే పాపానికి మనం కుజుడిని మనం పాపిగ్రహం అంటూ ఉంటాం. సో ఇప్పుడు మనకి అంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టు కుజుడు అనేవాడు కత్తికి సంకేతం. సో కత్తి మన చేతిలో ఉన్నప్పుడు మనం ఆ కత్తితో ఏమైనా చేయొచ్చు. మనం దాన్ని కూరగాయలుగా కట్ చేసే దగ్గర నుంచి పీకలు కట్ చేసేదాకా ఏదైనా చేయొచ్చు. సో పీకలు కూడా ఎలా కట్ చేయొచ్చు, మంచి వాళ్ళని కట్ చేయొచ్చు, చెడు వాళ్ళని కట్ చేయొచ్చు. అంటే ఈ ఎన్మరస్ ఎనర్జీ, ఈ కత్తికి ఉన్న శక్తి మన చేతిలో ఉన్నప్పుడు, మార్స్ ఎనర్జీ మన చేతిలో ఉన్నప్పుడు ఆ ఎనర్జీని ఎలా అయినా వాడచ్చు. మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. సో మంచికి వాడినప్పుడు అది మంచి గ్రహం, శుభగ్రహం అవుతుంది. చెడుకు వాడినప్పుడు అది మనకి పాపిగ్రహం అవుతుంది. సో మనం చేసే పాపానికి మనం కుజుడిని పాపిగ్రహము అంటాం. ఆ తర్వాత మనకి సూర్యుడు. సో సూర్యుడు అన్నప్పుడు నేను చెప్పినట్టు ఇందాక కొంతమంది సూర్యుడిని శుభగ్రహం కింద వేస్తారు, కొంతమంది పాపిగ్రహం కింద వేస్తారు, కొంతమంది ఎందుకు వచ్చిన గొడవలే అన్నట్టుగా పార్షియల్గా మంచి గ్రహం, పార్షియల్గా చెడు గ్రహం అని చెప్పి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దీనికి కారణం ఏంటంటే సూర్యుడు సరిగ్గా మనం సూర్యుడి యొక్క ఎనర్జీని, సూర్యుడు ఉన్నప్పుడు మనకు అధికారం ఉంటుంది, సూర్యుడు ఉన్నప్పుడు మనకి ఈగో ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది మనం సరిగ్గా వాడకుంటే అవతలి వాళ్ళని కాల్ చేయడానికి అవకాశం ఉంది. అంటే అవతలి వాళ్ళని బాగా డౌన్ చేసేదానికి అవకాశం ఉంది, అవతలి వాళ్ళని బాగా సప్రెస్ చేసేదానికి అవకాశం ఉంది. సో అంటే మనం ఇక్కడ పాపం చేస్తున్నాం. సో మనం పాపం చేస్తున్నాం కాబట్టి మనం సూర్యుడిని పాపిగ్రహము అంటూ ఉంటాం. అలానే రాహుకేతువులు కూడా. రాహుకేతువుల గురించి మనం చెప్పనక్కర్లేదు. సో మనకున్న డిజైర్స్, మనకున్న ఆశలు, మనకున్న కోరికలు, మనకున్న భ్రమల వల్ల మనం రాహుని పాపిగ్రహం అంటాం. మనకున్న డిటాచ్మెంట్స్ వల్ల మనం కేతువుని పాపిగ్రహము అంటూ ఉంటాం. సో ఇలా మనం చేసే పనులకి, మనం చేసే తప్పులకి మనం గ్రహాలని పాపిగ్రహాల కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో బేసిక్గా అయితే అవి పాపిగ్రహాలు ఏం కాదు,
గ్రహాలన్నీ మంచి గ్రహాలే, ఎందుకంటే గ్రహాలన్నీ ఒకటే అంశయే, సూర్య అంశయే, గ్రహాలన్నీ ఆ మహావిష్ణువు యొక్క అంశయే కాబట్టి సో గ్రహాల్లో ఎటువంటి పాప పుణ్యాలు ఉండవు. సో మనం చేసే పాప పుణ్యాలకి, మనం చేసే తప్పులకి శిక్షలు వేస్తే అవి పాపి గ్రహాలు. సో మనం చేసే తప్పులైనా సరే కాస్త మనకు మంచి చేయడానికి, నేర్పించడానికి కాస్త సాఫ్ట్గా నేర్పించేవి ఏమన్నా ఉంటే, అంటే మన గురువు కానీ, శుక్రుడు కానీ, లేదా మెర్క్యూరీ కానీ, లేదంటే పూర్ణచంద్రుడు కానీ, మనం తప్పు చేసినప్పటికీ కాస్త సాఫ్ట్గా మనని ముందుకు తీసుకెళ్తే అవి మనకి శుభగ్రహాల కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు శుభగ్రహాల గురించి, నాకు పాపి గ్రహాల గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు శుభగ్రహాల గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ జూపిటర్. సో గురువు. సో గురువు వచ్చేసి మనకి విజ్డాన్ని ఇస్తాడు కాబట్టి, మనకి గ్రోత్ని ఇస్తాడు కాబట్టి, మనకి ఎదుగుదలను నేర్పిస్తాడు కాబట్టి, మనకంతా మంచిగా చేస్తాడు కాబట్టి, ఆయన ఎక్కువగా అంటే ఆయన ఇచ్చే టీచింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పిరిచువల్ ప్లానెటే, గురువు అనేది స్పిరిచువల్ ప్లానెటే, సో శని అనేది స్పిరిచువల్ ప్లానెటే. శనికి ఇచ్చే టీచింగ్స్ ఎలా ఉంటాయంటే కొట్టి నేర్పిస్తాడు, గురువు అనేవాడు ఇచ్చి నేర్పిస్తాడు. సో కాబట్టి మనకి గురువు శుభగ్రహం. అలానే శుక్రాచార్యుడు. సో శుక్రుడు వచ్చేసి మనకి భోగాల్ని, భాగ్యాల్ని, లగ్జరీస్ని, ఆనందాన్ని ఇస్తాడు కాబట్టి మనకి శుక్రుడు ఎప్పటికీ శుభగ్రహమే. ఆ తర్వాత మనకి మెర్క్యూరీ. సో బుధుడు వచ్చేసి మనకి నాలెడ్జ్ని ఇస్తాడు, తెలివితేటలను ఇస్తాడు, మాట్లాడే శక్తిని ఇస్తాడు, వాక్చాతుర్యాన్ని ఇస్తాడు, 10 మందిలో కలిసిపోయేతనాన్ని ఇస్తాడు కాబట్టి మనకి బుధుడు ఎప్పటికీ శుభగ్రహం. ఆ తర్వాత మనకి పూర్ణచంద్రుడు వచ్చేసి శుభగ్రహం, ఎందుకంటే చంద్రుడు మన మానసిక ఆనందానికి కారకుడు కాబట్టి, మన మనసు ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి మనకి పూర్ణచంద్రుడైతే శుభగ్రహం. అదే క్షీణచంద్రుడైతే మనకి పాపిగ్రహం, ఎందుకంటే మనకి మనసు కాస్త క్షీణిస్తుంది కాబట్టి క్షీణచంద్రుడైతే మనకి మంచి చెడు అని మనం నిర్ధారణకు వస్తూ ఉంటాం. సో ఇవి న్యాచురల్గా మనం చెప్పేది. అంటే మనకి పాపిగ్రహాలు అంటే ఈ 4 లేదా 5 ఏంటంటే అవి శని, కుజుడు, సూర్యుడు, రాహు, కేతువు. తర్వాత శుభగ్రహాలు అన్నప్పుడు మనకి జూపిటర్ అంటే బృహస్పతి, శుక్రాచార్యుడు, ఆ తర్వాత మనకి బుధుడు, తర్వాత పూర్ణచంద్రుడు. సో ఇవి మనకి శుభగ్రహాలు, పాపిగ్రహాలు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇవి న్యాచురల్గా మనం చెప్పుకునే మంచి చెడు గ్రహాలు. కానీ ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి ఈ పాపిగ్రహాలు లేదా ఈ శుభగ్రహాలు అనేది మారిపోతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక సైనికుడిని తీసుకుందాం. సో సైనికుడికి మనకి వీనస్ అనేవాడు పాపిగ్రహం కావచ్చు, అలానే కుజుడు అనేవాడు శుభగ్రహం కావచ్చు. ఎందుకంటే సైనికుడికి కావాల్సింది ఏంటి? సైనికుడికి శక్తి కావాలి. సో ఆ శక్తిని ఇచ్చేవాడు ఎవడు? కుజుడు. సో కుజుడు సరిగ్గా ఉంటే, కుజుడు బాగా స్ట్రాంగ్గా ఉంటే సైనికుడు బాగా పోరాడగలడు. అలా కాకుండా వీనస్ స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి సైనికుడికి, సో అప్పుడు ఏమవుతుంది? వీనస్ ఇచ్చేవాడు భోగాలు, భాగ్యాలు, ఆనందాలు. సో సైనికుడికి అలాంటివి ఎక్కువగా ఉంటే అది వాడికి పాపిగ్రహం అవుతుంది. అంటే ఇక్కడ శుక్రుడు చేసే పని, అంటే వాడు చేసే వృత్తి బట్టి వాడికి గ్రహం పాపిగ్రహమా మంచి గ్రహమా అన్నది తేడా వస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మన లగ్నం బట్టి కూడా మనకి కొన్ని గ్రహాలు పాపిగ్రహాలు, కొన్ని గ్రహాలు మంచి గ్రహాలు అంటూ ఉంటాం, చెడు గ్రహాలు అంటూ ఉంటాం, లేదా మంచి గ్రహాలు అంటూ ఉంటాం. సో ఇప్పుడు అదే మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపులే, సైనికుడిని మనం ఒక వృశ్చిక లగ్నమో లేదా మేష లగ్నమో తీసుకుంటే వాడికి కుజుడు అనేవాడు ఎప్పటికీ శుభగ్రహమే. ఎందుకంటే లగ్నాధిపతి ఎప్పుడు శుభగ్రహం కింద మనం తీసుకోవాలి. ఎందుకంటే లగ్నాధిపతి ఎనర్జీ మనకి కావాలి కాబట్టి, ఆ ఎనర్జీని ఇస్తాడు కాబట్టి మనకి ఎప్పటికీ లగ్నాధిపతి శుభగ్రహమే. అదే ఇప్పుడు కుజుడికి లేదా వృశ్చిక రాశికి లేదా మేషరాశికి వీనస్ ఎనర్జీస్ ఒకవేళ సైనికుడిగా పనిచేస్తూ ఉంటే వీనస్ ఎనర్జీస్ పెద్దగా అవసరం రావు కాబట్టి, ఒకవేళ వచ్చినా వాడి పని వాడు సరిగ్గా చేసుకోలేడు కాబట్టి అవి మనం పాపగ్రహం కింద తీసుకోవాలి. అలానే సింహరాశి వాళ్ళకి తీసుకుంటే సూర్యుడు ఎప్పటికీ లగ్నాధిపతి కాబట్టి ఎప్పటికీ శుభగ్రహమే. అలానే గురువు సూర్యుడి యొక్క ఎనర్జీకి అంటే అధికారానికి గురువు యొక్క నాలెడ్జ్ కావాలి కాబట్టి గురువు ఇచ్చేది ఎప్పుడూ మంచే కాబట్టి దానికి గురువు చాలా శుభగ్రహం అవుతాడు. అదే వీనస్ని తీసుకుంటే ఎప్పుడు శుభగ్రహం కాకపోవచ్చు. ఎందుకంటే అధికారికి ఈ భోగాలు, భాగ్యాలు ఇలాంటి వేటి మీద ఎక్కువ ఆశ ఉంటే దానివల్ల తన వృత్తి తను సరిగ్గా చేయలేడు కాబట్టి అప్పుడు అది పాపిగ్రహం అవుతుంటుంది. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కొన్ని లగ్నాలకి పాపిగ్రహాలు కూడా శుభగ్రహాల కింద తయారవుతాయి. ఎలా అంటే ఇప్పుడు సైనికుడి కింద ఇందాక చెప్పినట్టు సైనికుడికి కుజుడు ఎప్పుడూ మంచి గ్రహమే. అదే కర్కాటక రాశి వాళ్ళకో లేకపోతే వేరే పనులు చేసే వాళ్ళకో, అంటే ఇప్పుడు ఒక సర్వెంట్ ఉన్నాడు, సర్వెంట్కి కుజుడి యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటే అది ఖచ్చితంగా పాపిగ్రహమే. ఎందుకంటే అంత ఎనర్జీ అవసరం లేదు కాబట్టి. అంటే సేవాతత్వం ఉన్న వాళ్ళకి ఎనర్జీ లేదు అన్నది చాలామంది ఉద్దేశం. బట్ నా ఒపీనియన్ డిఫరెంట్గా ఉంది. నేను ఇప్పుడు నా ఒపీనియన్ మాట్లాడట్లేదు, బట్ జనరల్గా చెప్తున్నాను. సో కాబట్టి ఒక్కొక్క లగ్నానికి కొన్ని గ్రహాలు శుభగ్రహాలు అవుతాయి, కొన్ని గ్రహాలు చెడు గ్రహాలు అవుతాయి. అవి ఏ లగ్నానికి ఏ గ్రహం చెడు గ్రహం అవుతుంది, ఏ గ్రహం మంచి గ్రహం అవుతుంది అన్నది నేను వేరే వీడియోలో తీస్తాను. బట్ పాయింట్ ఏంటంటే
మనకి న్యాచురల్ మెలిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్. సాధారణంగా శుభగ్రహాలు, చెడు గ్రహాలు అన్నవి ఇందాక చెప్పిన డివిజన్ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి లగ్నానికి కొన్ని గ్రహాలు మంచి గ్రహాలు అవుతాయి, కొన్ని గ్రహాలు పాపి గ్రహాలు అవుతాయి. సో పాపి గ్రహాలు అన్నప్పుడు మనం ఏ చిన్న తప్పు చేసినా మనకి కఠినంగా నేర్పిస్తూ ఉంటుంది. శుభగ్రహాలు అన్నప్పుడు మనం చిన్న చిన్న తప్పులు చేసినా కానీ కూడా మనకి మంచిగా శుభ ఫలితాలను ఇవ్వాలి కాబట్టి ఆ శుభ ఫలితాల ద్వారా మనని మారుస్తూ ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.